వంట నూనెలు తగ్గించండి అని. खाने का तेल का जो उपयोग करता है अगर वो कुछ कमी करे, ఒకవైపు పేదలు సరైనటువంటి పౌష్టికాహారం లేకుండా, అడాలసెంట్ గర్ల్స్ హిమోగ్లోబిన్ లేక, ఐరన్ కంటెంట్ లేక గర్భం దాల్చి ప్రసవించే సమయంలో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం పేద కుటుంబాల్లో చూస్తున్నాం. ఏదో చిన్న చిన్న ఫ్యాట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ అన్ని కూడా సమ్మిళితమైనటువంటి ఆహారం తీసుకునే పరిస్థితిలో పౌష్టికాహార లోపాన్ని మనం పేద ప్రజల్లో చూస్తున్న క్రమంలో వీరొచ్చి ఈ వంట నూనెలు తగ్గించండి అంటారు. 12 సంవత్సరాల అధికారంలో ఉండి సెల్ఫ్ సఫిషియన్సీ అంటే స్వయం సమృద్ధిని వంట నూనెల్లో తీసుకురావడంలో పూర్తిగా విఫలమై, చేతగాక ఫెయిల్ అయ్యి ఇంపోర్ట్ చేసుకునేటువంటి నూనెలు ఆపడం కోసం ఈరోజు పేద మధ్య తరగతిని మీరు నూనె వాడటం మానేయండి, తినటం మానేయండి, కడుపు ఎండబెట్టుకోండి అని మధ్యతరగతి పేద ప్రజలకు ఈ గౌరవ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. మరొక వైపు రైతులను ఎరువులు వాడొద్దు, యూరియా వాడొద్దు అని సడన్ గా, అంటే ఎలాంటి ప్రత్యామ్నాయం ఇవ్వకుండా केमिकल फर्टिलाइजर की खपत 25%, 30%, 40%, 50% उसको घटाए आधी कर दे. ఇప్పటికిప్పుడు మీరు ఎరువులు ఆపేయండి అంటే ఒకవైపు పంటకు సరైనటువంటి దిగుబడి లేక రైతులు నష్టాల్లో ఉంటే, ఎరువులు కూడా వాడకుండా వ్యవసాయం చేసి ఏ విధంగా ప్రత్యామ్నాయమైనటువంటి దారి కూడా చూపించకుండా వీళ్ళు లాభాల్లోకి వస్తారు. కనీస ఆలోచన లేకుండా ఇలాంటి పొదుపు సూత్రాలు పేదలకు, మధ్యతరగతికి, రైతులకు చెప్పడానికి ముందుకు వస్తున్నారు ఈ గౌరవ ప్రధాని గారు.